హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేనైతే డైలీ బ్లాగ్ చేయబోతున్నాను. అండ్ ఇది మార్నింగ్ రొటీన్ అనమాట. సో మార్నింగ్ చాలా పిల్లలు లేవకముందు నేను లేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు నాతో పాటు లేసినట్టయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో లేచిన తర్వాత నా బుజ్జి బుజ్జి ప్లాంట్స్కి వాటర్ వేసి సేపు అక్కడ ఉండి వాటి యొక్క గ్రోత్ని బాగా ఆస్వాదిస్తానమాట. నా రోజ్ ప్లాంట్ అయితే నాకు సెకండ్ ఫ్లవర్ని కూడా ఇచ్చేసింది. సో ఎంత బుజ్జుగా ఉందో, ఎంత క్యూట్గా. యాక్చువల్లీ ఈ ఫస్ట్ది అయితే చాలా పెద్దగా హైబ్రిడ్గా అయింది. బట్ ఈ చిన్నదైతే చాలా చిన్నగా వచ్చింది. ఎందుకో రీజన్ తెలీదు, బలం లేకనో లేదంటే ఇంకా ఏమైనా యాడ్ చేయాలో చూడాలి. అండ్ ఇదైతే చిల్లీ సీడ్స్ అండ్ కరివేపాకు సీడ్స్ వేసాను కదా, అవి చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి. మేబీ చూడాలి నెక్స్ట్ వీక్. ఇది ట్యూస్డే నేను పిండి రుబ్బుతాను అనమాట. సో నేను నైట్ మొత్తం టిఫిన్కి రెడీ చేసేసి మొత్తం క్లీనింగ్ అంతా ప్రిపేర్ చేసేసుకుని పడుకున్నాను. అప్పుడు మన నైట్ ఇక కొంచెం లేట్ అయినా వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటే మార్నింగ్ చాలా రిలాక్స్గా లేచి వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నేను నైటే మ్యాక్సిమం క్లియర్ చేయడానికి, మార్నింగ్ నాతో పాటు పిల్లలు లేచిన లేదంటే నేనైనా సిక్ అయ్యి మార్నింగ్ లేవకపోయినా సో లేవగానే టిఫిన్ అనేది రెడీగా ఉంటుందని చెప్పి మ్యాక్సిమం వర్క్ అంతా నైటే క్లియర్ చేసేస్తాను. సో ఈలోపు ఇడ్లీ పెట్టేసి అప్పుడు మనం ఫ్రెష్ అప్ అయిపోదాం. సో చూసారు కదా, పిండి కూడా నేను ఒక 2-3 డేస్కి అట్లాగా ప్రిపేర్ చేయను, ఎప్పటికప్పుడే. సో స్మాల్ క్వాంటిటీయే ప్రిపేర్ చేస్తాను. స్టోరేజ్ అనేది ప్రిఫర్ ఎక్కువ చేయను. సో చూసారు కదా, ఫస్ట్ డే నాకు ఇలా పిండి అనేది అలా సరిపోతుంది అనమాట. సో ఒకవేళ మిగిలినా కూడా నెక్స్ట్ డే మేమే యూజ్ చేస్తాము, పిల్లలకైతే పెట్టము. ఫస్ట్ డే మాత్రమే వాళ్ళకి పెడతాను. తర్వాత నుంచి వాళ్ళకి డిఫరెంట్ మారుతూ ఉంటుంది కదా టైం టేబుల్ ప్రకారం. సో ఒక ప్లేట్ ఒక స్టవ్ మీద ఇడ్లీ పెట్టాను, సెకండ్ స్టవ్ మీద ఎగ్స్ పెడుతున్నాను. ఈరోజు నాకు వెడ్నెస్డే కాబట్టి నేను ఎగ్ తింటాను. సో అందుకే ముగ్గురికి 3 ఎగ్స్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు రెడీ అయ్యి మీట్ హాట్గా ఉందనుకోండి, కుకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అవుతాను. బట్ ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ మనము పిల్లలు లేవక ముందే ఫ్రెష్ అప్ అయిపోవాలి. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళిద్దరిని పెట్టి నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను అనుకోండి, ఈ లోపు వాళ్ళిద్దరు కొట్టేసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి చేసేస్తారు. సో వాళ్ళు లేచిన తర్వాత కుకింగ్ అయినా చేయొచ్చు, కానీ వాళ్ళు లేచిన తర్వాత ఫ్రెష్ అయితే అవ్వలేను. మెయిన్ మా హస్బెండ్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 10 అలా అయిపోతుంది. సో అప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. సో అందుకే నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోతే మైండ్ ఎంత రిఫ్రెష్గా ఉంటుందో, పిల్లలతో మార్నింగ్ రొటీన్ అట్లా వెళ్ళడానికి కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది, అంత ఓపిక కూడా ఉంటుంది, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. సో మెయిన్గా నేను మార్నింగ్ రెడీ అయిపోవడానికి మెయిన్ రీజన్ అదే. సో ఇక్కడ నేను వాళ్ళ జ్యూస్ కోసం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ చిన్నోడికి ఐరన్ కొంచెం తక్కువగా ఉందని చెప్పి వెళ్ళిన ప్రతిసారి మా డాక్టర్ సార్ అదే చెప్తున్నారు. సో సిరప్ కన్నా ఇలా హోమ్గా న్యాచురల్గా వాడికి ఐరన్ తెప్పిద్దామంటే, ఐరన్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇద్దామని చెప్పి ఇలా క్యారెట్ బీట్రూట్ డైలీ నేను ఏదో ఒక యాడ్ చేస్తుంటాను వాళ్ళ డైట్లో. బట్ వీక్లీ వన్స్ కానీ వీక్లీ 2 టైమ్స్ ఇట్లాగా జ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. జ్యూస్ అనేది ఎక్కువ వెళ్తుంది కదా. సో ఇక్కడ చూడండి, 4 క్యారెట్ అండ్ 2 బీట్రూట్స్ తీసుకున్నాను. ఈ జ్యూస్ మేము నలుగురు తాగుతాము, పిల్లలకి ఎక్కువ ఇస్తానమాట కొంచెం పెద్ద గ్లాస్తో. అంటే ఒకేసారి తాగదు కదా, సో తక్కువ క్వాంటిటీలో, అంటే తినకముందు లేవగానే ఒక చిన్న గ్లాసు, సో ఆఫ్టర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి అలాగా, ఆఫ్టర్ టిఫిన్ తర్వాత, సో అట్లాగా మార్నింగ్ అంతా వాళ్ళకి ఇస్తూ ఉంటాను. సో ఈలోపు నేను కూడా 1 గ్లాస్ తాగేసాను అనమాట. సో ఇంకా లేవకపోతే టిఫిన్ మొత్తం అంతా కంప్లీట్ చేసాక కూడా లేవకపోతే ఇంకా లంచ్ చేయడానికి వెళ్తానమాట. సో ఈరోజు లంచ్ నేను మెంతు రైస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మెంతుకూర పప్పులో వేసుకోవచ్చు, నార్మల్ కర్రీ అయితే చేయదు మెయిన్. బట్ నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇలా మెంతు రైస్, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ రెసిపీ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్ షార్ట్లో చేశాను, దాని లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా గెస్ట్ వస్తే సింపుల్గా అప్పటికప్పుడు చేయడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ మనం పలావ్ తింటాం కదా, సో అదే టేస్ట్ వస్తుంది. అండ్ మెంతు రైస్ యాడ్ చేస్తున్నాం కదా అని ఎక్కడ చేదు రాదు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి సూపర్గా ఉంటుంది. చేదు అయితే అస్సలు ఉండదు. అండ్ ఇక్కడ నా వంట కూడా అయిపోతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక వాళ్ళు లేచేసరికి. ఇంకా మార్నింగ్ అంతా వాళ్ళని చూసుకోవచ్చు. ఇందులోకి మనము
పన్నీర్ కర్రీ కానీ, మష్రూమ్ కర్రీ కానీ, లేదంటే నాన్ వెజ్ చికెన్ అలాంటి గ్రేవీ ఉన్న కర్రీస్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇడ్లీలోకి పచ్చడి కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. లైట్ 1 చిల్లీ వేసి కొంచెం గార్లిక్ వేసి అట్లాగా రోస్ట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపు మా చిన్నోడు లేస్తాడు, వాడి టైం కూడా అయిపోయింది. చూడండి ఇక్కడ వాడి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను మీకు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు మీకు. గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ నోటితో చెప్పు. చిన్న పళ్ళు ఇయ్యి, పళ్ళు చూపించు. ఎన్నొచ్చి ఇయ్యను. ముక్కది ముక్కు. మా చిన్నోడికి యాక్చువల్లీ పైన 3 పళ్ళు కింద 2 పళ్ళు వచ్చాయి. ఆ 5 పళ్ళు క్లీన్ చేయడానికి నాకు పెట్టే టాస్క్ నార్మల్గా ఉండదు. వాడే చేస్తానని చెప్తాడు. బట్ నేను ఏదో ఒకలాగా వాడిని ఇబ్బంది పెట్టు అయినా అట్లా జస్ట్ స్లోగా క్లీన్ చేస్తాము. ఎందుకంటే అక్కడ వాడికి చాలా సెన్సిటివ్గా ఉంటుంది, పెయిన్ వస్తుంది అనమాట. కొంచెం హార్డ్గా క్లీన్ చేస్తే జస్ట్ లైట్గా అట్లా క్లీన్ చేసేసి తర్వాత వాడికి ఇచ్చేస్తాను. వాడి బ్రషింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. సో తర్వాత వాడికి స్నానం చేసే టైము డే బై డే అనమాట. నేను ఇలా నలుగు పెడతాను ఆయిల్ పెట్టి. ఇది హోమ్ మేడ్ నేను చేసిన బాతింగ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను లాస్ట్ వీడియోలోనే అప్లోడ్ చేశాను, చూడండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను లింక్, చూడండి. లేదు నాకు ఈ పౌడర్ కావాలి అనుకుంటే డిస్ప్లే మీద నెంబర్ అనేది పెట్టాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఆ పౌడర్ని కూడా సేల్ చేస్తున్నాను, రీసెంట్గానే స్టార్ట్ చేశాను బిజినెస్. సో మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ ఇక్కడ ఈ నలుగు పిండి అనేది మనము డైలీ యూస్ చేయొచ్చు, డే బై డే యూస్ చేయొచ్చు. పిల్లలకి మనం ఏంటంటే 6 months దాకా డైలీ పెడతాం, లేదా అంటే వీక్లీ 2-3 టైమ్స్ పెడుతూ ఉంటాం. బట్ తర్వాత నుంచి ఏంటంటే పిల్లలు పెరుగుతారు, సో దానివల్ల వాళ్ళకి ఇష్టం ఉండదు, కొంచెం క్రాంకీగా ఉంటుంది, మనం కూడా పెట్టలేము. సో దానివల్ల ఇంట్రెస్ట్ పోతుంది. బట్ అట్లా కాదు, వాళ్ళు ఏడ్చినా కూడా కంటిన్యూ చేస్తే ఇంకా వాళ్ళు 8 months 9 months తర్వాత నుంచి ఇంకా ఏడవదండి, చక్కగా పెట్టించుకుంటారు. మా చిన్నోడు నేను అదే చూశాను, ఫస్ట్ నుంచి కూడా వాడు చాలా బాగా పెట్టించుకునేవాడు. నేను ఎక్కడ స్టాప్ చేయలేదు. ఎక్కడైనా మధ్యలో మనం ఆపేసామనుకోండి, ఇంకా తర్వాత వాళ్ళకి అలవాటు పోయి ఇంకా అస్సలు పెట్టించుకోదు. సో ఇంకా ఇంకోటి ఏంటంటే 6 months తర్వాత 1 year తర్వాత వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, పొల్యూషన్ వల్ల అండ్ ట్యాన్ వల్ల ఏంటంటే వాళ్ళ స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఫేస్ ఒక కలర్లో, హ్యాండ్స్ ఒక కలర్లో అలా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఫేస్కి క్లీన్ చేసినన్ని సార్లు హ్యాండ్స్ బాడీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో దానివల్ల కూడా వాళ్ళకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా అవ్వకూడదు అంటే ఇలా నలుగు అనేది పెడుతూ ఉండండి. మా వాడైతే చక్కగా పెట్టించుకుంటాడు ఇట్లాంటివి. అండ్ ఆయిల్ కానీ నలుగు కానీ ఇంకా అస్సలు ఎక్కడ కూడా క్రాంకీ అవడు, ఇంకా వాడే పెట్టమని అడుగుతాడు. సో అదే అలవాటు ఆపకూడదు, అలవాటు ఆపకుండా ఉంటే బాగా పెట్టించుకుంటాడు. వీడంత బాగా మా పెద్దోడైతే పెట్టించుకోడు, కొంచెం అక్కడక్కడ క్రాంకీ అవుతాడు. వాడికి అది చూపించు ఇది చూపించు, వాడికి కూడా వీక్లీ వన్స్ పెడతాను. వీడి అంత కంటిన్యూగా ఎక్కువ సార్లు వాడికి పెట్టను అనమాట. సో ఎందుకంటే వాడు లేవడం లేటు, అండ్ నా దగ్గర కన్నా మా అమ్మ దగ్గర ఎక్కువ ఉంటాడు వాడు. సో అందుకే. అండ్ ఇలాగ మనము నలుగు పెట్టిన ప్రతిసారి మర్చిపోకుండా లోషన్ అనేది అప్లై చేయాలండి. ఎందుకంటే నలుగు పెట్టినప్పుడు స్కిన్ అనేది డ్రై అవుతుంది. సో మాయిశ్చరైజ్ చేయడం వల్ల అలా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నలుగు పెట్టిన ప్రతిసారి కంపల్సరీగా మర్చిపోకుండా మనం మాయిశ్చరైజ్ చేయాలి బాడీని. సో ఇక్కడ అదే మా చిన్నోడైతే ఇంక ఇట్లాంటి సేవలు అనేవి మంచిగా చేయించుకుంటాడు. రెడీ చేయాలన్నా, వాడికి బట్టలు వేయాలన్నా కూడా ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. ఒక ఆడపిల్ల అంటే ఎలా లోటు అనేది వీడు తీరుస్తాడనమాట. ఒక ఆడపిల్ల చూడండి చక్కగా రెడీ చేయించుకుంటుంది. సో అలాగే వీడు కూడా ఎంత బాగా రెడీ చేయించుకుంటాడో. ఇక్కడ చూడండి బట్టలు వేయమని ఎట్లా హెడ్ చేసి నాతో ఆడుతున్నాడు. సో వీడైతే నిజంగా మా ఇంట్లో రిలాక్సింగ్గా, నాకు ఎంత కోపం వచ్చినా మా హస్బెండ్ కానీ ఎంత కోపము, అండ్ అలాగే బయట నుంచి ఎంత ప్రెజర్ ఉండి మా హస్బెండ్ ఇంటికి వచ్చినా కూడా వీడు చేసే అల్లరికి, వీడు చేసే సిన్లకి వెంటనే రిఫ్రెష్ అయిపోతాం అనమాట. సో అంత స్మైలింగ్ ఫేస్తో అంత బాగా ఆడిస్తాడు. సో ఇంకా తర్వాత ఎగ్. ఇంకా మా పెద్దోడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు, ఇంకా అక్కడి నుంచి రాలేదు. ఇంకా వాడు వచ్చేలోపు మా డైలీ రొటీన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ అంటే పిల్లలకి మనం పెట్టేటప్పుడు ఫుడ్ మనం కూడా తిన్నామనుకోండి, వాళ్ళకి ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చాడని చెప్పి హ్యాపీనెస్ పెరిగిపోతుంది. ఇక్కడ మా హస్బెండ్కి రాగానే ఫస్ట్ జ్యూస్ ఇచ్చాను. తర్వాత అంటే యాక్చువల్లీ నేను ఆయన
ఇంత బేగా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు చాలా బేగా వచ్చాడు. సో దానివల్ల ఎగ్ అనేది తనకి పెట్టలేదు, మేమే తినేస్తున్నాము. సో మా నిక్కీ గాడికి అయితే ఎగ్ అంటే చాలా ఇష్టము. 1 ఇయర్ తర్వాత పిల్లలకి డైలీ అనేది ఎగ్ ఇవ్వచ్చు. ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో వాళ్ళకి డైలీ ఎగ్ అనేది ఇస్తూ ఉంటాను. మేమైతే ఒక వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా తింటానన్నమాట. సో మాకైతే స్పెషల్ ఇడ్లీ సాంబార్, మా పిల్లలకి ఆ డ్రై ఫ్రూట్ చట్నీ చేశాను కదా. సో ఇక్కడ చూడండి వాళ్ళ తమ్ముడిని పిలుస్తున్నాడు దా అని చెప్పి ఆడుకుందామని. చూడండి వాడి వాయిస్తో వినండి. కూర్చో తమ్ముడు ఇచ్చే ఆడుకోమను. కూర్చో. లోపు రైన్ అనేది మార్నింగ్ నుంచి చెప్పాను కదా కూల్గా ఉందని క్లైమేట్, సడన్గా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా హెవీ రైన్ అయితే వచ్చింది. తిని జ్యూస్ తాగేదు. సో కొంచెం బ్రేక్ ఇద్దామని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచాను. వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఈలోపు మా టిఫిన్ అయితే మేము తినేస్తున్నాము. వాళ్ళు అలా ఆడుతూ ఉన్నప్పుడు మేము ఈ మధ్యన అంటే మేము తిన్నప్పుడు కొంచెము తినిచ్చేవారు కాదు. బట్ ఇప్పుడు కొంచెం పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు. మేము టిఫిన్ తినేస్తున్నాము. సో ఇట్లా తినేసిన తర్వాత వాళ్ళకి కూడా ఫీడ్ చేసేసాము. సో చూసారు కదా ఇలా ఆడుతూ ఉంటారు. కుర్చీలో కూర్చొని ఒక ప్లేస్లో కూర్చుంటా అలవాటు చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి పిల్లలకి. మెయిన్ ఆ బూస్టర్ చేయిస్తూ ఉండడం వల్ల. తర్వాత మా నిక్కీ గాడు వర్షం తగ్గింది. వాడు అంగన్వాడీకి అయితే తీసుకెళ్ళిపోయి దేబెట్టేసారు వాళ్ళ డాడీ. ఇక్కడ చూడండి నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను కుకింగ్ చేస్తుంటే మా చిన్నోడు చూడండి టీవీ ఎట్లా చూస్తున్నాడు పడుకుని మరి ఎంత సైలెంట్గా. వాళ్ళ అన్నయ్య ఉంటే గోల గోల చేసేస్తాడు కానీ వాళ్ళ అన్నయ్య లేకపోతే చాలా సైలెంట్గా ఉంటాడు. సో ఇక్కడ వాడి కోసం నేను మా చిన్నోడికి సపరేట్గా చుక్కకూర కర్రీ చేస్తున్నాను అంటే పప్పుతో. సో ఎట్లా చేస్తున్నాను అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆలివ్ ఆయిల్, పిల్లలకి అది యూస్ చేయడం బెటర్. అందులో గార్లిక్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. స్మెల్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ టమాటా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా టమాటాస్ బాగా ఉడికి సో సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. సో తర్వాత మనం చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసుకున్న చిక్కుకాయ అనేది ఏదైనా లీఫీ వెజిటేబుల్ మీరు ఏది పెడితే అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోవడమే. అందులోకి సాల్ట్, పసుపు అండ్ జీరా ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవడమే. అది బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవడమే. సో ఇది చాలా ఈజీ రెసిపీ. సో ఇక్కడ ఏంటంటే కుక్ అయ్యేలోపు మా చిన్నోడితో కాసేపు నేను టైం స్పెండ్ చేస్తూ ఆడించాలన్నమాట. సో ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాడితో ఇలా ఆడిస్తాను. ఇలాంటి టాయ్స్ ఏంటంటే కలర్ ఐడెంటిఫికేషన్ లేకపోతే సైజు సో బాగుంటాయి అన్నమాట. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి ఈ 2 కలర్స్లో అంటే చిన్నది పెద్దది అని తెలుస్తుంది ఇందులో ఏది ఫస్ట్ పెట్టాలి అనేది. సో మనం డైలీ ఆడిస్తూ ఉంటే వీళ్ళు ఆ టాయ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ఆ టాయ్ వల్ల మనం నేర్చుకుంటుంది బాగా. సో ఇలా చేయాలి అలా ఆడాలి అని చెప్పి మనం మధ్యలో మధ్యలో బ్రేక్ ఇచ్చేసి వీక్లీ వన్స్ ఎప్పుడో ఆడిస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు. సో నేను అందుకే డైలీ ఒక 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా ప్రతి టాయ్ ఆడిస్తానన్నమాట. సో ఈరోజు ఒక 3 టాయ్స్ ఆడించాను అనుకోండి. సో అలాగా. సో ఇక్కడ చూడండి ఎంత బాగా ఆడుతున్నాడో. అండ్ మధ్యలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ముద్దు పెట్టాలి అండ్ మంచిగా వాళ్ళని ప్యాంపర్ చేస్తూ మెచ్చుకుంటూ ఆడించండి. కంపల్సరీగా పిల్లలు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో ఈ బుక్ వచ్చి నేను చాలా షాప్స్ తిరిగి తీసుకున్నానండి. సో ఫైనల్గా నాకు ఈ బుక్ అయితే దొరికింది. చూసారు కదా ఈ బుక్కి ఏంటంటే మెయిన్ రీజన్ నేను తీసుకోవడానికి ఇంత పెద్ద సైజు ఉందని చెప్పి మీకు తర్వాత విడిగా బుక్ డీటెయిల్గా చూపిస్తాను. కేక్, డాగ్, ఎలిఫెంట్, చేప, ఫిష్, గ్రేప్స్, నేను అన్నీ ఆన్లైన్లోనే చెక్ చేశాను బట్ నాకు ఎక్కడ ఈ బుక్ దొరకలేదు. ఫైనల్గా నాకైతే ఈ బుక్ దొరికింది. సో
మీలో ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, తెప్పిస్తాను. సో, చూసారు కదా ఒక్కొక్కటి ఎంతెంత పెద్ద సైజ్‌గా చూడగానే మంచిగా ఐడెంటిఫై అవుతారు పిల్లలు. అండ్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతది. అండ్ క్వాలిటీ కూడా బుక్ క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ ఆ ప్రైస్‌కి తగ్గ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇంతింత పెద్ద సైజ్‌తో ఇంత మంచిగా పిల్లలకైతే ఐడెంటిఫై అవుతది. సో, దీని ప్రైస్ వచ్చి ₹120. సో, మీలో ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. మా చిన్నోడి ప్లే టైమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ టైమ్ అనమాట. లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఇట్లా మంచిగా కచ్చా పచ్చాగా అయితే సరిపోతుంది. బాగా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదు 1 ఇయర్ ప్లస్ పిల్లలకి. సో, వీడు ఇలా ఉంటే మంచిగా తినేస్తాడు. సో, ఇక్కడ ఫుడ్ టైం కూడా అయిపోయిన తర్వాత స్లీప్ టైమ్. సో, చక్కగా 12-1 మధ్యలో తినేస్తాడు లంచ్. తర్వాత పడుకుని పోతాడు. సో, ఇలా మా మార్నింగ్ రొటీన్ అయితే పీస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతూ ఉంటది. ఈ మధ్యన మనకి కూడా అంగన్వాడీకి వెళ్ళడం వల్ల కొంచెం కాసేపు వీడిని చూసుకోవడానికి అవుతుంది. వీడు ఫుడ్ కానీ, వీడిని ఆడించడానికి కానీ. సో, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.